ఇలా తురుముకున్న దాన్ని నేను ఇడ్లీ బ్యాటర్‌లో వేసేసి ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాననమాట. ఈరోజు జ్యూస్ తాగలేదు కదా! సో, ఈ రకంగా అయితే క్యారెట్ తీసుకుంటున్నానండి. డైలీ నార్మల్‌గా ఇడ్లీ తీసుకోవడం, లేదంటే రాగి ఇడ్లీ తీసుకోవడం అలా జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు ఎందుకో ఇలా చేయాలనిపించిందనమాట. సో, అందుకని చూసారు కదా! ఎంత సన్నగా ఉందో క్యారెట్ తురుము. సో, ఇలా సన్నగా తురిమేసుకొని అందులో సరిపడా ఉప్పు మిక్స్ చేసేసుకొని మనం మామూలుగా ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే అటు హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. కొద్దిగా వెరైటీగా కూడా ఉంటుందనమాట. సో, అందుకనేసి ఈరోజు ఇలా చేశాను. ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసేసానండి ఇడ్లీ ప్లేట్‌లకి. సో, అలా అప్లై చేసిన తర్వాత మనం ఈ రెడీ చేసుకున్న బ్యాటర్‌ని వాటిలో వేసేయడమే అనమాట. మనం నార్మల్‌గా తినే వైట్ ఇడ్లీ కన్నా కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే గనుక హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలు మనము జ్యూస్ ఇచ్చినా, లేదంటే క్యారెట్ విడిగా తినమన్నా కూడా తినరు కదా! సో, అలాంటప్పుడు ఇలా చేసి ఇస్తే కూడా వాళ్ళు తినేస్తారు. వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కదా!